హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 30. అతని వీపు మీద తన పెదవులను ఆనించి అవును అని తలూపింది లక్కీ. అందంగా సిగ్గుపడుతున్న లక్కీని చూసి నవ్వి, నన్ను చూడాలంటే ఇంకా సిగ్గేనా? నా బదులు కూడా నువ్వే సిగ్గుపడుతుంటే మళ్ళీ నాకు సిగ్గులేదంటావు. భార్యాభర్తలిద్దరూ సిగ్గుపడితే సృష్టి కార్యం ఆగిపోతుంది బుజ్జులు అంటూ ఆమెని బెడ్ మీదకి తోసి తన మీదకు చేరిపోయాడు రాజ్. ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి పెడుతూ, బేబీ, నీ పెదాలలో ఏదో మత్తు దాచావే. ఎంతసేపు ముద్దాడినా తనివి తీరడం లేదు. రోజూ ముద్దు పెట్టుకుంటున్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. తప్పితే వద్దని చాలని ఎప్పుడు అనిపించడం లేదు తెలుసా అంటూ మత్తుగా చెప్తూ తన చేయి లక్కీ మెడ మీద నుండి వెనక్కి పెడుతూ దగ్గరకు లాక్కుని తన పెదాలను దగ్గరగా తెచ్చుకుని తననే చూస్తున్న ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వుతూ వాటిని అందుకున్నాడు రాజ్. రాజ్ వీపు వెనక్కి చేతులు వేసి బలంగా హత్తుకుని ఆ ముద్దుకి ఆహ్వానం పలుకుతూ తన పెదాలని జతకలిపింది లక్కీ. అతని తలలో చేయి పెట్టి నిమురుతూ తన పెదవులలోని మధువుని ఇష్టంగా అతనికి అందిస్తుంది లక్కీ. రాజ్ ముద్దు పెడుతూనే చేతులని ఆమె నైట్ షర్ట్ లోపలికి పెట్టి నడుము మటతిని సుతారంగా మీటుతూ అరచేతిని పొట్టపై జరుపుతూ అటువైపుకు పోనిస్తూ తన నడుముని పెనవేసుకున్నాడు రాజ్. పెదవుల సయ్యాట కొనసాగిస్తూనే రివర్స్ తిరిగి లక్కీని తన మీదకి తెచ్చుకుని ఆమె వీపుని చేతులతో తమకంగా తడుముతూ లక్కీకి ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు రాజ్. కాసేపటికి లక్కీని తన కిందకి తెచ్చుకుని తన ముద్దుతో ఊపిరాడని లక్కీ పెదాలు దూరం చేశాడు. లక్కీ భారంగా ఊపిరి తీసుకుంటుంటే తన ఎదపరువాలు దానికి అనుగుణంగా పైకి కిందకి ఊగుతుంటే రాజులో మోహావేశం పెరిగింది. ఆమె మెడవంపున ముద్దు పెట్టి కిందకి దిగి మెత్తని ఆమె ఎదపరువాలను ముద్దులతో ముంచేశాడు. ఇంకాస్త కిందకు జరిగి తన నడుము వంపులని తడి ముద్దలను అద్దుతూ నాభిని చేరి నాలుకతో లిక్ చేస్తుంటే తీయని నిట్టూర్పులతో రాజ్ జుట్టులోకి చేతులు పెట్టిన అతన్ని అలాగే తనలోకి గట్టిగా అదుముకుంది లక్కీ. రాజ్ పంటితో ఆమె నైట్ డ్రెస్ని పైకి జరుపుతూ తన పెదాలతో తన అందాలపై ముద్దులు పెడుతూ ఇద్దరి నుండి వల్వల్ని దూరం చేశాడు. లక్కీ తీయని మూలుగులు రాజ్లో మరింత మోహాన్ని పెంచింది. రాజ్ చేసే మాయలో పూర్తిగా మునిగిపోయింది లక్కీ. అతను పెదాలతో తడిముద్రలు వేస్తూ పంటిఘాటుల్ని బహుమతిగా ఇస్తూ తనివి తీరక ప్రతి చోట పదే పదే ముద్దులు పెడుతూ ఆమె నడుము వంపుల్లో అతడు పెట్టిన పంటిఘాటుకి కన్నా అని తీయగా మూలిగింది లక్కీ. రాజ్ తల పైకెత్తి, ఇది నన్ను మరీ ఊరిస్తుంది బేబీ, ఏం చేయను అంటూ బ్రీత్ టోన్తో చెప్తూ తాను కొరికిన చేట నాలికతో ఎంగిలి రాశాడు. అప్పటి వరకు మంటగా అనిపించిన అతని ఎంగిలి తగలగానే లక్కీకి అక్కడంతా చల్లగా హాయిగా అనిపించింది. ఆమె పాదాల నుంచి తల వరకు తడి ముద్దులతో ముంచేశాడు రాజ్. ఆమె పెదవులు అందుకుని తనలోకి ప్రవేశించాడు. ఎప్పటికో అలసి నిద్రపోయారు. కానీ కాసేపటికి పాప చిన్నగా కదులుతూ ఉండడంతో రాజ్కి మెలకువ వచ్చింది. అతనే పాపకి పాలు తాగించి మళ్ళీ జోకొట్టి పాప నిద్రపోయాక మళ్ళీ లక్కీ పక్కన చేరాడు రాజ్. ఉదయం రాజ్ మొహం మీద ఎవరో చేతులు తడుముతుండడంతో కళ్ళు తెరిచిన అతనికి హనీ తన గుండెల మీద కూర్చుని చేతులతో మొహం మీద నాన్న నాన్న అంటూ తన చిట్టి చేతులతో కొడుతుండడం చూసి కళ్ళు పూర్తిగా తెరిచి నవ్వుతూ, అప్పుడే లేచావా బంగారం? నువ్వు రోజు నాకంటే ముందు లేస్తున్నావురా అంటూ తనని ఎత్తుకుని ముద్దు చేస్తూ, ఒక్క నిమిషం ఉండు బంగారం అంటూ తన షర్ట్ నైట్ వేసుకొని పాపని తీసుకుని కిందకెళ్ళాడు రాజ్. రాజ్ చేతిలో ఉన్న పాప శకుంతలను చూడగానే ఉత్సాహంగా నాని అంటూ రాజ్ దగ్గర నుంచి ఆవిడ మీదకు దూకేసింది. పాపని అందుకున్న శకుంతల మురిసిపోతూ, నా బంగారు కొండ అంటూ ముద్దు పెట్టుకుని, దా నీకు పాలు తాగిస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిందావిడ.
కాసేపటికి రాజ్కి వేడి వేడి కాఫీ ఇచ్చి పాపకి పాలబుడ్డి నోటికంటించింది శకుంతల. రాజ్ చుట్టూ చూస్తూ, నాన్నెక్కడమా, కనపడ్డం లేదు అన్నాడు. ఆయన వాకింగ్కి వెళ్ళారు, ఇంకా రాలేదు కన్నయ్య. రోజు ఈ పాటికి టిఫిన్ కూడా తినేసేవాడు. ఎవరైనా ఫ్రెండ్ కనిపించారేమో, మాటల్లో టైం మర్చిపోయి ఉంటాడు అని ఆవిడ అంటూ ఉండగానే తలకి చేతికి చిన్న బ్యాండేజ్తో మెల్లగా లోపలికొచ్చాడు చక్రధర్. చక్రధర్ని అలా చూసిన రాజ్ కంగారుగా, డాడీ ఏమైంది, ఈ దెబ్బలేంటి అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టి పరుగున ఆయన దగ్గరికెళ్ళి పట్టుకున్నాడు ఆయన్ని రాజ్. శకుంతల కూడా పాపని అలాగే పట్టుకుని, ఏమైందండి, ఈ దెబ్బలేంటి, అసలేమైంది అని అడుగుతున్న ఆవిడికి అప్పటికే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అబ్బా శకుంతల, ఏడోకు, నాకేమీ కాలేదు, చిన్న యాక్సిడెంట్ అంతే. వాకింగ్ నుంచి వస్తుంటే ఒకడు కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చి నాకు తగిలాడు. ఎవరో ఒక అతను వచ్చి కాపాడాడు. అతనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు పాపం అని చెప్తున్న ఆయన్ని రాజ్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుండబెట్టాడు. ఎంత పెద్ద గండం తప్పింది, పోనీలండి, నిన్ను కాపాడిన అతన్ని లోపలికైనా పిలవాల్సింది కదండి, థ్యాంక్స్ అయినా చెప్పేవాళ్ళము అన్నది శకుంతల. నేను ఆ అబ్బాయిని పిలిచాను శకుంతల, కానీ ఏదో పనుంది, తర్వాత ఎప్పుడైనా వస్తానని వెళ్ళిపోయాడు అని చక్రధర్ చెప్పారు. రాజ్ ఆలోచిస్తూ, డాడ్ ఆ కార్ నెంబర్ చూసారా అని అడిగాడు చక్రధర్ గారిని. అది ఎందుకో రాజ్కి నార్మల్ యాక్సిడెంట్లా అనిపించలేదు. చూడలేదు కన్నా, నేను పడిపోగానే నా స్పెక్ట్స్ కింద పడి పగిలిపోయాయి, అవి లేకపోతే నాకేమీ కనిపించవని నీకు తెలుసుగా అన్నారు చక్రధర్. సర్లే వదిలేయండి, పదండి మీరు రూమ్లో రెస్ట్ తీసుకుందరు అంటూ శకుంతలకి, అమ్మా డాడీకి టిఫిన్ తీసుకునిరా అని చెప్పి రాజ్ చక్రధర్ని తీసుకుని ఆయన రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేయనా డాడీ అని అడిగాడు. వద్దు కన్నా, తగ్గకపోతే తర్వాత చూద్దాం అని ఆయన అనడంతో, సరే మీరు పడుకోండి అని చెప్పి శకుంతల రావడంతో, పాపని నేను చూసుకుంటాను, నువ్వు డాడీని చూసుకోమా అంటూ హనీని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాడు రాజ్. పాపని బెడ్ మీద పడుకోబెట్టి పాలబుడ్డి పాప నోట్లో పెట్టి ఫోన్ తీసుకుని విజయ్కి కాల్ చేశాడు రాజ్. విజయ్ ఫోన్ తీయగానే, రే నాన్నకెవరో యాక్సిడెంట్ చేశారు, ఆ ఏరియా సీసీ ఫుటేజ్ చూడు, ఎవరో ఇదంతా కావాలని చేసినట్టుగా నాకు డౌట్గా ఉంది అన్నాడు రాజ్. ఏంటి, అంకుల్ యాక్సిడెంట్నా, ఇప్పుడు ఎలా ఉందిరా అని టెన్షన్గా అడిగాడు విజయ్. కంగారు పడకరా, మరి అంత పెద్ద దెబ్బలేమీ కాదులు, చిన్నవే, ముందు నువ్వు ఆ సంగతి చూడు అన్నాడు రాజ్ విజయ్తో. ఓకేరా, నేను చూస్తాను, ముందు ఏరియా ఏదో చెప్పు అనగానే రాజ్ ఆ ఏరియా పేరు చెప్పాడు విజయ్కి. ఓకే రాజ్, నేను కనుక్కుంటాను, అలాగే ఈవినింగ్ వస్తాను అంకుల్ని చూడటానికి, నీకు విషయం ఏంటనేది ఫోన్ చేసి చెప్తాను అంటూ కాల్ కట్ చేసి రాజ్ చెప్పిన ఏరియాకి విజయ్ బయలుదేరాడు. బయట జరిగేది తెలియక ప్రశాంతంగా నిద్రపోతున్న లక్కీకి మెలకువ వస్తూ ఉండగా రాజ్ ఫోన్లో విజయ్తో నాన్నకు యాక్సిడెంట్ అనే మాట చెప్పడం వినగానే నిద్రమత్తు వదిలి టక్కున లేచి కూర్చునింది. రాజ్, యాక్సిడెంట్ అంటున్నావు, ఎవరికి అని షివర్ అడిగింది లక్కీ అతన్ని. తను భయపడడం చూసి ఆమె చుట్టూ చేయవేసి దగ్గరకు తీసుకుంటూ, ఎవరికి ఏం కాలేదురా, నువ్వెక్కువ స్ట్రెస్ తీసుకోకు, కూల్ అంటూ ఆమె వెన్న నిమురుతున్న రాజ్ షర్ట్ గట్టిగా పట్టుకొని, నేను నీ మాటలు విన్నాను కన్నా, నిజం చెప్పు, ఎవరికి ఏం కాలేదు కదా అన్నది లక్కీ ఏడుస్తూ. ఎవ్వరికీ ఏం కాలేదురా,
నాన్నకు చిన్న యాక్సిడెంట్ అయిందంతే, చిన్న చిన్న దెబ్బలు తగిలాయంతే అని రాజ్ ఎంత చెప్తున్నా రాజ్ని వదిలి గబగబా డ్రెస్ చేసుకుని చక్రధరున్న రూమ్కి పరిగెట్టింది లక్కీ. రాజ్ కూడా పాపం తీసుకుని ఆమె వెనకే వెళ్ళాడు. మామయ్య అంటూ బాధగా ఆయన దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో ఆయన దెబ్బకి ఉన్న కట్టు మీద చేత్తో తడుముతుంటే కోడలి బాధ చూసి చిన్న స్మైల్తో, నాకేం కాలేదమ్మా, ఇది చాలా చిన్న దెబ్బ, ఇంత చిన్నదానికి ఎవరైనా ఇలా ఏడుస్తారా అని ఆయన అనునయంగా నచ్చ చెప్పడానికి చూశారు లక్కీకి. శకుంతల కూడా రాజ్ చేతిలోని పాపని తెచ్చి లక్కీ చేతికిచ్చి, నువ్వేడుస్తుంటే ఇది కూడా ఏడుస్తుంది చూడు, మీ మామయ్యకేం కాలేదమ్మా, నువ్వు భయపడకు అని ఆప్యాయంగా కోడలి తలనిమిరి ఓదార్పుగా తన గుండెలకు హత్తుకుంది శకుంతల. రాజ్ లక్కీ భుజం మీద చేయి వేసి, నేను చెప్తున్నా కదా డాడీకేం కాలేదని, వినవన్నమాట అంటూ శకుంతల దగ్గర నుంచి ఆమెని తన దగ్గరకు తీసుకుని, పద ఫ్రెష్ అవుదు అంటూ అక్కడి నుండి భార్యను తీసుకుని తన రూమ్కి వెళ్ళాడు రాజ్. చరణ్ జానీని హక్ చేసుకుని, నీ డ్రైవింగ్ సూపర్ రా, ఆ ముసలోడికి ఎక్కడ సివియర్ ఇంజురీస్ అవ్వకుండా బాగా కంట్రోల్ చేసి యాక్సిడెంట్ చేశావు అని మెచ్చుకోలుగా భుజం తట్టాడు చరణ్. దానికి జాన్ నవ్వి థ్యాంక్స్ చెప్తూ చరణ్కి దూరం జరిగి, అసలు నీ ప్లాన్ ఏంటి బాస్ అని అడిగాడు. జాన్ ఇంకా జూలీలని బయటకు తెచ్చిన ఆఘాంతకుడు చరణ్ అని ఇప్పటికే అర్థమైంది కదా అందరికీ. చరణ్ నవ్వుతూ, నా ప్లాన్ ఏంటని ఇప్పుడే చెప్పను జాన్, తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి పద అంటూ జాన్తో ఆ ఫ్లాట్లోనే ఉన్న బార్ రూమ్కి వెళ్ళాడు చరణ్. జూలీ వాళ్ళ కోసం స్టఫింగ్ తీసుకుని అక్కడికి రాగానే చరణ్ ఆమె చేయి పట్టి తన ఒడిలోకి లాక్కున్నాడు. వాళ్ళకి స్పేస్ ఇస్తూ జాన్ తన బాటిల్ తీసుకుని వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు జాన్. జూలీ కూడా చరణ్తో పాటు మందు తాగుతూ మధ్యలో అతడు పెట్టే డీప్ కిస్కి కోఆపరేట్ చేస్తూ ఉంది ఆమె. చరణ్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని అనుకున్న జూలీ వాణ్ణి ప్రవోక్ చేస్తూ మూడ్ తెప్పించడానికి కవ్విస్తూ, బేబీ నీ ప్లాన్ ఏంటో నాతో కూడా చెప్పవా అని మత్తుగా అడిగింది. నీకు చెప్పకుండా ఉంటానా బేబీ, నీతోనే నా ప్లాన్ అమలు చేస్తాను అంటూ అసలు విషయం దాటేస్తూ రొమాంటిక్ వాయిస్తో, నీలో చాలా కసుంది డార్లింగ్ అంటూ ఆమె నడుముని పట్టి నలిపేస్తూ లిప్ కిస్ చేస్తూ కసిగా కొరికాడు చరణ్. తర్వాత ఆమె షర్ట్ తీసి పక్కన పడేసి తన బాడీ మీద మందు పోసి నాలుకతో లిక్ చేస్తూ అందించోటంతా కసిగా కొరికాడు అతను. చరణ్ చేసే గాయాలకి నొప్పి భరించలేక మనసులో అనవసరంగా అతన్ని రెచ్చగొట్టాను అని జూలీ అనుకుంది. చరణ్లో నిద్ర లేచిన మృగం జాలనేది లేకుండా వికృతమైన జంతువుల ఆమె మీద పడి తన కోరిక తీర్చుకున్నాడు. చరణ్ యూజ్ చేసిన ట్రిక్కుల వల్ల విజయ్కి ఆ కార్ యాక్సిడెంట్ డీటెయిల్స్ కానీ ఆ కాపాడిన మనిషి ఎవ్వరని కానీ తెలియనే లేదు. అదే విషయం రాజ్కి చెప్పడంతో, ఎక్కడ ఒక చోట కనపడుతుందేమో జాగ్రత్తగా చూడరా అని రాజ్ అన్నాడు. లేదు రాజ్, యాక్సిడెంట్ అయిన టైంలో ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఇట్ మీన్స్ ఎవడో పక్క ప్లాన్ ప్రకారం అంకుల్కి యాక్సిడెంట్ చేశాడనిపిస్తుంది. ఎందుకైనా మంచిది అందరూ జాగ్రత్తగా ఉండండి రాజ్ అని విజయ్ హెచ్చరించాడు రాజ్ని. రాజ్ అసహనంగా ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు. ఒకవేళ ఇదంతా ఆ చరణ్ గారు చేయించడం లేదు కదా, అయినా వాడు బుజ్జి నదుల సిన్నెళ్ళు సైలెంట్గా ఉన్నాడు కదా, మరి ఇప్పుడెందుకు వస్తాడు? వాడు కాదేమో, ఈ జూలీనే చేయించుంటుంది. తనని జైలుకు పంపించాననే కక్ష ఇలా తీర్చుకుంటుందేమో. ఇది దాని పని అయితే దాన్ని విడిచిపెట్టాను, ఎక్కడ దాక్కున్నా వదలను, ఎలాగైనా పట్టుకుంటానని రాజ్ కసిగా అనుకున్నాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.